Hi Andarki, welcome back again to Degree Empire. Today we are going to discuss this question from third sem maths. But before that, what if I tell you మీరు జస్ట్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ని 4 అవర్స్లో మొత్తం చదివేసేయచ్చు కంప్లీట్ పాస్ కానికే, లేదంటే ఒక 10 అవర్స్ వరకు చదివితే ఫుల్ సిలబస్ అనేది కవర్ చేసి 80% ప్లస్ స్కోర్ చేయొచ్చు. అరౌండ్ పేపర్ ఈజీగా వస్తే అయితే ఇంకా ఎక్కువ మార్క్సే. అమేజింగ్ కదా. సో అయితే మన దగ్గర కంప్లీట్ 5th సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమ్ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి. సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఈ వీడియోని ఈవెన్ 1 డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను. సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి ఉంటుంది. జీమెయిల్ చేయాలి, మెయిల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని. లేదంటే అది bsamina278@gmail.com అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది. అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్, స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది. సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి. యూ కెన్ కన్సిడర్ జాయినింగ్. రీమన్ ఇంటిగ్రేషన్ అంటే నార్మల్ ఇంటిగ్రేషన్ లాగా చూడండి. అయితే ఫస్ట్ ఇంటిగ్రేషన్ మనం గ్రాఫికల్గా అర్థం చేసుకుంటే ఏదైనా ఒక ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఈజ్ నథింగ్ బట్ ది నార్మల్గా ఏదైనా ఒక ఫంక్షన్ని మనం ఇట్లా గ్రాఫ్ గీసినాం అనుకోండి, అది ఒక కర్వ్ లాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఏదైనా ఒక ఫంక్షన్కి సంబంధించి ఇలాంటి కర్వ్ వచ్చింది అని అనుకున్నాం. దీని కింద ఎంత ఏరియా ఉంటుంది అనేది చెప్పేదే మనకి ఇంటిగ్రేషన్ అనమాట. దీని కింద బేసిక్గా ఎంత ఏరియా ఇది, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x అనే ఒక ఫంక్షన్ ఉందనుకుందాం. అయితే ఈ 2x అనే ఫంక్షన్ యొక్క గ్రాఫ్ గీసినాం అనుకోండి. మనం పాయింట్ ఒకవేళ x యాక్సిస్ పైన 1 2 3 ఇట్లా, y యాక్సిస్ పైన 1 2 3 అండ్ దెన్ 4 తీసుకొని గ్రాఫ్ డ్రా చేద్దాం. అయితే నార్మల్గా ఈ ఫంక్షన్ 2x కదా, పాయింట్ x ప్లేస్లో నువ్వు 0 తీసుకున్నావు అనుకో, నీకు ఫంక్షన్ లోపల పెట్టిన వాల్యూని y లాగా తీసుకుంటావు. సో x ప్లేస్లో 0 పెడితే y వాల్యూ కూడా నీకు 2 × 0 0 అయిపోద్ది. x ప్లేస్లో 1 పెట్టినాం అనుకో, y వాల్యూ నీకు 2 × 1 విల్ బి 2 అయిపోద్ది. సో ఎట్ 1 వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 2 అని. ఆ తర్వాత ఒకవేళ మనం x ప్లేస్లో 2 పెట్టినాం అనుకోండి, y వాల్యూ ఏమొస్తుంది, 2 × 2 విల్ బి 4 అని చెప్పేసి వస్తుంది. సో x ప్లేస్లో 2 పెడితే y వాల్యూ 4. ఈ విధంగా ఈ గ్రాఫ్ అనేది ఈ కర్వ్కి సంబంధించింది వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా ఒక పాయింట్ దగ్గర దీనికి ఎంత ఏరియా ఉంది, ఇదైతే గ్రాఫింగ్ ఇన్ఫినిటీగా పోతూనే ఉంటుంది, అది నువ్వు ఎంతైనా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరకు ఇది ఎంత లెంత్ ఉంది అనేది కనుక్కుందాం అనుకుంటున్నా. సో ఇది ఈ ఏరియాని కనుక్కుంటే మనం ఇంటిగ్రేషన్ చేస్తాం నార్మల్గా ఇదే ఫంక్షన్ని. దట్ ఈస్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x బిట్వీన్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ కావాలి కదా. సో 0 నుంచి 2 మధ్యలో ఇంటిగ్రేట్ చేయొచ్చు. దీన్ని చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x dx, x dx ఈ ఫార్ములా ఏంటి, నార్మల్గా 2 అనేది కాన్స్టాంట్, ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇట్ విల్ బి x² 2 అని. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, జస్ట్ x² మిగులుతుంది. అండ్ దీనికి మనం ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి, దట్ ఈస్ 0 and 2 అని చెప్పేసి. సో లిమిట్స్ అప్లై చేస్తే ఇది ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి 2² - 0² దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పేసి వస్తుంది. అంటే బేసిక్గా ఈ ఏదైతే ఉంటుందో అది 4 యూనిట్స్ లాగా. దీన్ని మనం ఇంకొక వేలో కూడా కనుక్కోవచ్చు. దట్ ఈజ్ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నాను అనుకోండి, దీన్ని నాకు ఈ వచ్చే షేప్ ఏమవుతుంది, ఒక రెక్టాంగిల్ షేప్ అవుతుంది. కాకపోతే ఈ రెక్టాంగిల్లో నాకు ఇక్కడ ఏరియా కూడా వస్తుంది, ఇక్కడ ఏరియా మొత్తం కలిపి వస్తుంది. దాంట్లో ఈ కిందిది అని అంటే మొత్తం వచ్చే ఏరియా కంటే కొంచెం తక్కువ అనుకోండి. అయితే ఇది రెక్టాంగిల్ ఫార్ములా యూజ్ చేసి ఎట్లా కనుక్కోవచ్చు మనం, ఈ ఇది బేసిక్గా విడ్త్, ఇది లెంత్. దట్ ఈస్ విడ్త్ మనకి 2 ఉంది ఇంటూ ఇది ఏదైతే లెంత్ ఉంటుందో ఇది 4 యూనిట్స్ ఉంటుంది. 2 4 = 8 యూనిట్స్. ఇది మొత్తం లెంత్ నాకు, మొత్తం ఏరియా నాకు 8 యూనిట్ వస్తుంది. కానీ నాకు నార్మల్గా ఇంతే కావాల్సింది, ఇది మనకు చూస్తేనే కనిపిస్తుంది ఇది హాఫ్ ఇది హాఫ్ ఉన్నట్టు. సో 8లో హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ది 4 యూనిట్స్. సో చూసిండ్రు కదా, మనం నార్మల్గా ఏరియా ఏంటిది అనేది ఇంటిగ్రేషన్ యూజ్ చేసి కనుక్కుంటాం. సో ఇంటిగ్రేషన్ చేస్తే మనకు నార్మల్గా ఏదైనా కర్వ్ కింద ఏరియా అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇదే కాన్సెప్ట్ మనం రీమన్ ఇంటిగ్రేషన్లో చదువుతాం, కాకపోతే కొంచెం వేరే మెథడ్లో చదువుతాం.
దట్ ఈస్ చూడండి కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్కి మళ్ళీ కన్సిడర్ చేద్దాం ఇదే గ్రాఫ్ని రీమన్ ఇంటిగ్రేషన్ అర్థం చేసుకోవడానికి. సో అయితే చూడండి ఈ విధంగా కర్వ్ ఉందని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు దీని కింది నేను ఇంటిగ్రేషన్ అనుకున్నప్పుడు దీని కింద ఏరియాని ఫైండ్ అవుట్ చేసేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ అనేది బిట్వీన్ A, B డిఫైన్ అయ్యింది అనుకుందాం, A అండ్ B మధ్యలో. అండ్ ఇక్కడ వెళ్ళే కొద్ది వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి టు కన్సిడర్ చేద్దాం. దట్ ఈస్ A కంటే ఇక్కడ పోయే కొద్ది వాల్యూస్ పెరుగుకుంటూ పోతున్నాయి x యాక్సిస్ పైన. అయితే చూడండి నార్మల్గా దీని మధ్యలో మనం రీజియన్ని విడగొట్టవచ్చు. దట్ ఈస్ పార్టీషన్స్ లాగా చేయొచ్చు, చిన్న చిన్న పార్ట్స్ లాగా. ఇక్కడ 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 ఈ విధంగా వీటిని సబ్ ఇంటర్వెల్స్ అని చెప్పేసి చెప్తాం. నార్మల్గా ఈ A అండ్ B అనేది ఒక ఇంటర్వెల్, దీని మధ్యలో సబ్ ఇంటర్వెల్ అని ఉన్నప్పుడు నేను దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది x0 అనుకుంటే ఇది x1, x2, x3, x4 ఈ విధంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్లో వచ్చినది B లాగా తీసుకోవచ్చు, లేదంటే వీటిని T1, T2 లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. T2, T3, Tn వరకు అని చెప్పేసి ఇది T0 అనుకోవచ్చు Aని. అయితే ఇప్పుడు నార్మల్గా చూడండి ఈ మొత్తం ఏరియా ఒకటేసారి కనుక్కోవడం కంటే కూడా చిన్న చిన్నగా కనుక్కోవచ్చు అని నేను ఇంత ఏరియా ఫస్ట్ కనుక్కుందాం అనుకుంటున్నా. ఇంత ఏరియా ఈజ్ నథింగ్ బట్ చూడండి దీన్ని నేను ఇప్పుడు నార్మల్ ఇంతకుముందు లాగా కన్సిడర్ చేస్తే ఇక్కడ ఇంకొక కొంచెం ఎక్స్ట్రా రీజియన్ తీసుకొని ఇట్లా ఇది ఒక రెక్టాంగిల్ లాగా కన్సిడర్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ నేను ఇది పెద్ద వాల్యూ తీసుకున్నప్పుడు ఇట్లా ఒకటి తీసుకుంటే ఈ రెక్టాంగిల్ వాల్యూ వస్తుంది. ఇది యాక్చువల్ నాకైతే ఏరియా ఇంతదే కావాల్సింది, కానీ కొంచెం ఇది ఎక్కువ వస్తుంది. లేదంటే నేను ఇంతకుముందు ఇక్కడ వరకు ఉన్న ఈ చిన్న వాల్యూ తీసుకొని ఇంత ఏరియానైనా కనుక్కోవచ్చు, అది యాక్చువల్ వాల్యూ కంటే తక్కువ వస్తుంది. దట్ ఈస్ చూడండి మనం ఫస్ట్ ఈ ఇంటర్వెల్ తీసుకుంటాం కదా, దట్ ఈస్ ఈ T0 అండ్ T1 కన్సిడర్ చేద్దాం. T0 అండ్ T1 ఆర్ x0, x1 అనుకోండి. ఈ పక్కన ఉన్న రెండు వాల్యూస్ అప్పటిది కనుక్కుంటున్నప్పుడు ఈ పాయింట్ T1 పెట్టినప్పుడు ఫంక్షన్కి ఎక్కువ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ఈ పాయింట్ పెట్టినప్పుడు ఫంక్షన్కి ఎక్కువ వాల్యూస్ వస్తుంది, చిన్న వాల్యూ పెట్టినప్పుడు ఫంక్షన్కి చిన్న వాల్యూ వస్తుంది, అంతే కదా. ఫంక్షన్ వాల్యూస్ని మనం ఇక్కడ రాస్తాం. దట్ ఈస్ f ఆఫ్ T0 అనుకోవచ్చు, ఇదేమో f ఆఫ్ T1 అనుకోవచ్చు. అయితే సో ఆ పెద్ద వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాపిటల్ Nతో రిప్రజెంట్ చేసుకుంటాం. అండ్ ఇది ఏంటి ఫర్ వన్ వాల్యూకి, సో m1 ఇంటూ ఇది చేయడం వల్ల మనకి ఏమొచ్చింది, నార్మల్గా ఫంక్షన్ లోపల పెడితే వచ్చే వాల్యూ తీసుకుంటున్నాం మనం. దట్ ఈజ్ నథింగ్ పడితే ఈ హైట్ లాగా ఈ ఫంక్షన్ పైన అని అంటే ఇంత లెంత్ అని కదా, సో ఈ లెంత్ అనేది వచ్చేస్తుంది మనకి m1 వల్ల. అండ్ దీన్ని ఇప్పుడు ఈ ఇంత లెంత్ తెలిస్తే ఇది విడ్త్ అనుకోవచ్చు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్తో మనకు ఆ రేడియా అనేది ఈ కింద ఉన్న ఏరియా అనేది వచ్చేస్తుంది. సో అయితే ఇక్కడ విడ్త్ ఎంత, బేసిక్గా ఇది ఏదైతే సబ్ ఇంటర్వెల్ తీసుకుంటున్నామో T0, T1 దాని విడ్త్ అంతా, దట్ ఈస్ T1 మైనస్ T0 అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇది చేయడం వల్ల నాకు యాక్చువల్గా ఇది వస్తుంది, ఏంటి ఈ చిన్న ఏరియా అనేది వస్తుంది. ఇట్లా మనం ఇవి అన్ని ఇంటర్వెల్స్కి అప్లై చేసినాం అనుకోండి, యాక్చువల్గా ఈ కర్వ్ యొక్క ఏరియా అనేది వస్తుంది, కాకపోతే కొంచెం ఎక్కువ వాల్యూ వస్తుంది, ఇంకొంచెం ఎక్కువ వాల్యూ లాగా. దట్ ఈస్ చూడండి వీటిని అన్నిటినీ కలిపి రాస్తే దట్ ఈస్ k ఈజ్ ఈక్వల్ టు 1 to n తీసుకొని ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో T0, T1, T2, T3 ఇలాగా ఈ అన్ని సబ్ ఇంటర్వెల్స్కి నేను కనుక్కుందాం అనుకుంటున్నా. సో అన్నిటికీ కనుక్కుంటాము అని అంటే సేమ్ ఇవే ఫార్ములాస్వి m2కి ఒకసారి, ఇదే T1 తర్వాత T2కి ఒకసారి, T3, T4, T5 అలాంటివి అన్ని ఇంటర్వెల్స్ వచ్చేటట్టు కనుక్కుంటాం. సో బేసిక్గా దీన్ని k అనుకోండి, వాటిని అన్నిటినీ యాడ్ చేస్తున్నాం కాబట్టి సಮೇషన్ లాగా రాస్తాం. దట్ ఈస్ సಮೇషన్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 to n mk ఇంటూ tk మైనస్ tk మైనస్ 1 అని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్లా నువ్వు k ప్లేస్లో ఫస్ట్ 1 పెట్టినావు అనుకో, ఇదేమవుతుంది T1 మైనస్ T0 మనం ఇందాక కనుక్కున్నది వచ్చేస్తుంది ఇక్కడ m1కి. అదే నెక్స్ట్ సబ్ ఇంటర్వెల్కి ఇది m2 అయిపోయి ఇక్కడ T2, అదే k ప్లేస్లో మనం 2 తీసుకుంటున్నాం కాబట్టి T2 ఇంటూ k మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ ది 2 మైనస్ 1 కాబట్టి T1. ఇలాగా అన్ని ఇంటర్వెల్స్ వచ్చేస్తాయి ఈ సಮೇషన్ ఫార్ములాలోనే. ఇలాగ మనం కనుక్కుంటున్నాం కదా ఈ ఫార్ములాతో. ఇది బేసిక్గా మనకి ఏంటి, యాక్చువల్గా పెద్ద వాల్యూ, దాన్ని మనం అప్పర్ డార్ బాక్స్ సమ్ అని చెప్పేసి అంటాం. అప్పర్ డార్ బాక్స్ సమ్ ఈ కర్వ్ది ఏరియానే అది, కాకపోతే కొంచెం ఎక్కువ వాల్యూ. ఎందుకు అని అంటే మనం ఇది ఇలా రెక్టాంగిల్ కొంచెం పెద్దది తీసుకున్నాం కదా, నాకు ఇక్కడ వరకే కావాల్సింది ఉండే కానీ ఎక్కువ వాల్యూ తీసుకుంటున్నాం. సో దీన్ని u ఆఫ్ p, fతో రిప్రజెంట్ చేసుకుంటాం. అంతే, మనం ఇది కన్సిడర్ చేసిన పార్టీషన్ని p లాగా తీసుకుంటే. సో ఈ a అండ్ b ఇంటర్వెల్ని పార్టీషన్ చేసినాం అండ్ ఆ ఫంక్షన్కి సంబంధించి ఇంటిగ్రేషన్ వాల్యూ దట్ ఈస్ ఏరియా కనుక్కుంటుంటే మనకి అప్పర్ డార్ బాక్స్ సమ్లో ఈ విధంగా వస్తుంది. అదే ఒకవేళ మనం ఇందాక తీసుకున్నట్టు ఈ చిన్న వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఇది తీసుకొని ఇలాంటి ఏరియా కనుక్కునేటట్టు ట్రై చేస్తే ఈ చిన్న వాల్యూకి దాన్ని
ఆ కేసులో మనకి ఈ ఫంక్షన్ వాల్యూ వస్తుంది కదా, దాన్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తుంటాం. ఆ కేసులో మనకి ఫార్ములా k ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇది నేను ఈ చిన్న వాల్యూ తీసుకుంటున్నా ఈజ్ నథింగ్ బట్ ది f ఆఫ్ అదే t0కి తీసుకుంటున్నా. చిన్న వాల్యూ ఫంక్షన్ది చిన్న వాల్యూ వచ్చేటట్టు ఫంక్షన్కి బేసిక్గా. కొన్నిసార్లు కర్వ్ వేరే విధంగా ఉన్నప్పుడు ఈ రెండు పాయింట్స్లలో దేనికి ఏది ఫంక్షన్ లోపల పెట్టిన తర్వాత ఎక్కువ వాల్యూ వస్తే దాన్ని అప్పర్ డార్ బాక్స్ సమ్కి, ఏది తక్కువ వాల్యూ వస్తే దానికి లోవర్ డార్ బాక్స్ సమ్కి యూజ్ చేస్తాం. అయితే అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ చిన్న వాల్యూకి తీసుకుంటున్నప్పుడు మనం దాన్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ mk ఆఫ్ సేమ్. అక్కడ కూడా నీకు విడత రావాలి అని అంటే ఈ ఇంటర్వెల్ యొక్క లెంతే కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ది t1 మైనస్ t0 లాగా. సో టీకే మైనస్ 1 అని చెప్పేసి అనుకోవచ్చు ఈ కేసులో. దీన్ని మనం లోవర్ డార్ బాక్స్ సమ్ అని చెప్పేసి చెప్తాం. ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం ఫంక్షన్కి సంబంధించి ఆన్ పార్టీషన్ పీ. అయితే ఒక ఫంక్షన్కి నువ్వు ఇలాంటివి ఎన్ని పార్టీషన్స్ అయినా చేయొచ్చు. దట్ ఈజ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం అది ఏమంటారు నంబర్ లైన్ తెలుసు మనకి. నంబర్ లైన్ పైన ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది అని అంటే దీని మధ్యలో 10 లైన్స్ ఉంటాయి. 10 లైన్స్ ఉంటే దీన్ని 1.1 లాగా 1.2 లాగా అట్లా తీసుకోవచ్చు. లేదంటే ఇవి 10 లైన్స్ కాకుండా వీటి మధ్యలో 100 లైన్స్ చేసి 100 పార్టీషన్స్ కూడా చేయొచ్చు. సేమ్ ఇలా దీనికి ఎన్ని పార్టీషన్స్ అయినా వస్తాయి. అలాంటి అన్ని పార్టీషన్స్కి సంబంధించి అన్ని అప్పర్ డార్ బాక్స్ సమ్లు మనం కనుక్కోవచ్చు. అలాంటి కేసులో మళ్ళీ ఇదే ఎక్స్ట్రా వచ్చే వాల్యూ అనేది కొంచెం డిఫరెన్స్ అయ్యకుండా వస్తుంది యాక్చువల్ ఏరియాని, కానీ మనం అక్యురేట్గా కనుక్కుంటలేదు. ఇక్కడ కొంచెం ఎక్కువ అయినా వస్తుంది, కొంచెం తక్కువ అయినా వస్తుంది. లోవర్ డార్ బాక్స్ సమ్ కేసులో తక్కువ వస్తుంది, అప్పర్ డార్ బాక్స్ సమ్ కేసులో ఎక్కువ వస్తుంది. అయితే ఇవేవైతే ఉంటాయి కదా, ఇట్లా నువ్వు దీనిపైన ఎన్ని పార్టీషన్స్ అయినా చేయొచ్చు. దట్ ఈజ్ చూడండి, యూ ఆఫ్ ఫస్ట్ పార్టీషన్కి నేను p1f లాగా కన్సిడర్ చేయొచ్చు దాని అప్పర్ డార్ బాక్స్ సమ్ని. నెక్స్ట్ సెకండ్ పార్టీషన్కి యూ ఆఫ్ p2 కామా f. ఇట్లా నువ్వు ఎన్ని పార్టీషన్స్ అయినా చేయొచ్చు. సో దానికి సంబంధించి యూ ఆఫ్ pn కామా f లాగా తీసుకుంటే ఇవన్నీ యాక్చువల్గా అప్పర్ డార్ బాక్స్ సమ్లు మనకు కావాల్సిన ఏరియా కంటే ఎక్కువ ఏరియాని ఇస్తున్నాయి, అంటే ఎక్కువ ఇంటిగ్రేషన్ వాల్యూని ఇస్తున్నాయి. అందులో మనకి ఉన్న ఇవి అన్ని పెద్ద పెద్ద వాల్యూస్లలో ఏదైతే కొంచెం తక్కువ ఉంటుందో అది దీనికి అక్యురేట్గా కొంచెం ఎక్కువ ఉంటుంది అక్యురసీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే చూడండి, ఇది ఎక్కువ చేస్తున్నావు నువ్వు, ఇలాగే ఒకసారి ఎక్కువ చేసినావు, ఇంత ఎక్కువ. ఈ ఎక్కువ ఉన్న వాల్యూస్లలో అన్నిట్లనే కానీ ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో కొంచెం అది దీనికి దగ్గర ఉన్నట్టు ఈ ఏరియాకి. అట్లా వీటిలోనే ఒక చిన్న వాల్యూ కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ దీస్ పార్టీషన్స్కి సంబంధించిన అప్పర్ డార్ బాక్స్ సమ్లలో నుంచి ఇన్ఫిమమ్ ఈజ్ నథింగ్ బట్ ది స్మాల్ వాల్యూని కన్సిడర్ చేస్తాం. ఇది మనకి యాక్చువల్ ఆ కర్వ్ యొక్క లెంత్ కొంచెం అక్యురేట్గా ఇస్తుంది అని అనుకోవచ్చు. అయితే ఈ ఏరియాని మనం ఇంటిగ్రేషన్తో చెప్దాం అనుకుంటున్నాం, అంతే కదా. ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ది ఏరియా అండర్ ద కర్వ్. సో కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f వాల్యూ, నార్మల్గా ఇంటిగ్రేషన్ వాల్యూ బిట్వీన్ దిస్ 2 వాల్యూస్, దట్ ఈస్ a అండ్ b పాయింట్స్ మధ్యలో ఏమొస్తుంది, అది మనకి ఇన్ఫిమమ్ ఆఫ్ దిస్ అప్పర్ డార్ బాక్స్ సమ్ల యొక్క వాల్యూస్లో నుంచి ఇన్ఫిమమ్ వాల్యూని తీసుకుంటాం. దీన్నే అప్పర్ ఇంటిగ్రల్ అని కూడా అంటారు. సో ఇది అప్పర్ ఇంటిగ్రల్. సేమ్ వేలా మనం లోవర్ డార్ బాక్స్ సమ్లలో నుంచి ఇంటిగ్రేషన్ వాల్యూ తెచ్చుకోవాలి అని అనుకుంటే, దట్ ఈజ్ ఈ కర్వ్ యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ తెచ్చుకోవాలి అని అనుకుంటే నువ్వు ఇలాంటి చిన్నవి కనుక్కుంటున్నావు కదా, ఈ చిన్నవి వేరే పార్టీషన్స్కి కొంచెం చిన్నగా, దానికి ఇంకొంచెం చిన్నగా అలాంటివి వస్తాయి. అందులో నుంచి ఇవేవైతే చిన్న డార్ బాక్స్ సమ్లో ఉన్నాయో అన్ని పార్టీషన్స్కి సంబంధించి వాటిలో ఏదైతే గ్రేటర్ వాల్యూ ఉంటుందో అది ఈ కర్వ్ యొక్క ఏరియాకి దగ్గరలో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి లోవర్ ఇంటిగ్రల్లో మనం సుప్రీమం వాల్యూ తీసుకుంటాం. సుప్రీమం ఇస్ నథింగ్ బట్ ది మ్యాక్సిమం లాగా, మ్యాక్సిమమ్ ఆఫ్ ఆల్ దీస్ ఏవైతే లోవర్ డార్ బాక్స్ సమ్లో ఉంటాయో దాంట్లో నుంచి. సో ఇది అన్ని పార్టీషన్స్కి సంబంధించి లోవర్ డార్ బాక్స్ సమ్లు కనుక్కుంటాం కదా, వాటిలో నుంచి ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో దాన్ని లోవర్ రీమన్ ఇంటిగ్రల్ వాల్యూకి తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b. అయితే దీన్ని లోవర్ని ఏ దానితో రిప్రజెంట్ చేస్తాం, అప్పర్ని b పైన బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఇదనమాట. అయితే ఇవి రెండు కూడా నార్మల్గా ఈ కర్వ్కి సంబంధించిన ఇంటిగ్రేషన్ వాల్యూసే. సో ఇవి రెండు ఈక్వలే ఉంటాయి ఆల్మోస్ట్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం వీటిని. దట్ ఈస్ ఇది లోవర్ డార్ బాక్స్ ఇంటిగ్రల్ ఆర్ లోవర్ ఇంటిగ్రల్ ఆఫ్ f ఏదైతే ఉంటుందో అది అప్పర్ ఇంటిగ్రల్కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుందని, అండ్ ఇదే మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ అని చెప్పేసి. దట్ ఈస్ a to bకి సంబంధించి ఈ ఫంక్షన్ f వాల్యూ ఇంటిగ్రేషన్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ది ఈ కర్వ్ యొక్క దాని కింద ఉన్న ఏరియా, అదే మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ. దీన్ని మనం లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ ఆర్ అప్పర్ ఇంటిగ్రల్ వాల్యూకి ఈక్వల్ లాగా తీసుకుంటాం.
సో ఇదంతా దీనికి సంబంధించి యాక్చువల్ కాన్సెప్ట్. సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పెయిడ్ క్లాసెస్లో మనం 5th సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ 3rd సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం. జస్ట్ 4 అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక 10 అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే 80% ప్లస్ స్కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్. జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి, అండ్ ఇది మెయిల్ ఐడి. దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్, లేదంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన ఆ లింక్స్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు.